విద్యుత్ స్తంభాల అల్యూమినియం వైర్ల అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశామని కోర్టుకు తరలిస్తామని గజ్వేల్ ఏసీపీ బాలాజీ తెలిపారు. మీడియా సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల వెలికట్ట చౌరస్తాలో సీఐ లతీఫ్ తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా టాటా ఏసీ వాహనంలో అల్యూమినియం వైర్లను తరలిస్తున్న ముగ్గురిని విచారించగా దొంగలుగా గుర్తించామని ఏసీపీ తెలిపారు. గతంలో కూడా సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లాలో వెంచర్లలో గల విద్యుత్ స్తంభాల అల్యూమినియం వైర్లను దొంగలించారని, వీరు ఆయా గ్రామాల్లో 7 చోర్లకు పాల్పడినందువల్ల పలు సెక్షన్లలో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ లతీఫ్, ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బందికి ఏసీపీ అభినందనలు తెలిపారు. కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలికట్ట గ్రామ శివారులో తొగట సీఐ గారు లతీఫ్ గారు వారి యొక్క సిబ్బంది ఎస్ఐ శ్రీనివాసు వారి యొక్క సిబ్బంది వాహన తనిఖీ చేస్తుండగా ఈరోజు ఈ యొక్క టాటా ఏసీ వాహనంలో కొందరు దొంగలు ఏదైతే ఎలక్ట్రిక్ వైర్స్ సంబంధించినటువంటి దొంగతనాలు పాల్పడిన వాళ్ళు ప్రయాణిస్తుండగా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అందులో గుగులోత్ చంద్రశేఖర్, తండ్రి బాలు 23 సంవత్సరాలు, ఇతని కొండాపూర్ గ్రామం, దూల్మెట, సిద్దిపేట జిల్లా. అదేవిధంగా ఆలగడ్డ శ్రీనివాసు, తండ్రి పోచాయ 36 సంవత్సరాలు, ఇతని కేశవపట్నం గ్రామం, కరీంనగర్ జిల్లా. కడారి జలంధర్, తండ్రి పాపయ్య 34 సంవత్సరాలు, ఇతని హుజురాబాద్ జిల్లా, కరీంనగర్. వీళ్ళను పట్టుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క పట్టుకున్న తర్వాత వాళ్ళు విచారిస్తే వీళ్ళు గతంలో కూడా మన సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లాలో కూడా ఈ యొక్క వెంచర్లలో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రిక్ పోల్స్ ఏదైతున్నాయో వాటి మీద ఉన్నటువంటి ఎలక్ట్రికల్ కండక్టర్ వైర్స్, అల్యూమినియం వైర్లు దొంగతనాలు చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 3 దొంగతనాలు, గజ్వేల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 2 దొంగతనాలు, ఎలకతుర్తి అంటే వరంగల్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో 1 దొంగతనము, మానకొండూరు పరిధి అంటే కరీంనగర్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో 1 దొంగతనము, మొత్తం 7 దొంగతనాలు చేసినట్టుగా వీళ్ళు అంతరాష్ట్ర దొంగలు కాబట్టి ఈ వివిధ జిల్లాలో కూడా వీళ్ళు ఈ యొక్క నేరానికి పాల్పడుతున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఒక టాటా ఏసీ వాహనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ అల్యూమినియం కండక్టర్ వైర్స్ ఏదైతే ఉన్నాయో 1280 కేజీల అల్యూమినియం వైరు, దాదాపు 3,32,000 విలువైనటువంటి అల్యూమినియం వైర్ను కూడా స్వాధీనం చేయడం జరిగింది. అదేవిధంగా 3 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకొని, అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కట్టర్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కేసును చాకచక్యంగా ఛేదించినటువంటి ముఖ్యంగా సిఐ తొగట గారు, ఎస్ఐ శ్రీనివాస్ గారు, వాళ్ళ యొక్క సిబ్బంది అయినటువంటి రమణమూర్తి, యాదగిరి, కానిస్టేబుల్ రమేష్, రాజు, కరుణాకర్ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. గౌరవనీయ సిపి గారి ద్వారా కూడా వీళ్ళందరూ కూడా రివార్డ్స్ వచ్చే విధంగా ప్రపోజల్స్ కూడా పంపిస్తామని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క వెంచర్లను వీళ్ళు ఏం చేస్తుంటే ఒక వెంచర్లను టార్గెట్ చేసుకుంటున్నారు. రైతుల యొక్క ఏదైతే వ్యవసాయ బోర్లు ఉంటాయో బోర్లో ఉన్నటువంటి స్తంభాల మీద ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వైర్స్ వాళ్ళు టార్గెట్ చేసేసి ఈ యొక్క దొంగతనాలు పాల్పడుతున్నారు. ఈ యొక్క దొంగతనాలు చేసినటువంటి వైర్లు ఏదైతే ఉన్నాయో ఈ ఎలక్ట్రిక్ వైర్లు అన్నీ కూడా ఈ ఎవరైనా సిద్దిపేటకు చెందినటువంటి మనిషికు అమ్మినారని చెప్పేసి, అదేవిధంగా ఈ ఎవరైనా వెంకటేష్ అని చెప్పేసి ఎక్కడ ప్రజ్ఞాపూర్లో ఉన్నటువంటి ఈ స్క్రాప్ దుకాణం సంబంధించినటువంటి వెంకటేష్ కూడా అమ్మినామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా రైతులకు విజ్ఞప్తి చేసింది ఏంటంటే మీరు వ్యవసాయ బోర్లు ఏదైతున్నాయో వాటి స్తంభాలు ఏదైతున్నాయో వాటి మీద ఉన్న వైర్లు ఏదైతున్నాయో వాటి అన్ని కూడా పరిరక్షణ చేసుకోండి. వెంచర్ల వద్ద కూడా ప్రత్యేకంగా గార్డ్స్ ఏర్పాటు చేసుకోండి. ముఖ్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి. ఇటువంటి దొంగతనాలు పాల్పడకుండా ముందు జాగ్రత్త ఉండాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసేసి న్యాయస్థానం ముందు హాజరుపరచబోతున్నాము. ముఖ్యంగా ఈ ఛేదనలో ఈ కేసు యొక్క ఛేదించినటువంటి సిఐ గారు, ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. ఇది చాలా చక్కటి కేసు. ముఖ్యంగా 3 జిల్లాల్లో ఇటువంటి దొంగతనాలు పాల్పడినటువంటి నేరస్తులు పట్టుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి వీరందరికీ కూడా గౌరవనీయ సిపి గారి ద్వారా రివార్డ్స్ కూడా ప్రపోజల్ చేస్తామని చెప్పేసి